నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయము 22వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలిగచేయును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచించబోయేటువంటి అంశం చాలా శక్తివంతమైనది. దేవుడు మన జీవితాన్ని కన్నీళ్లతో కాదు, దేనితో నింపాలి అని అనుకుంటూ ఉన్నారు అని అంటే గనక నవ్వులతో నింపాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో చాలామంది ఇలా అంటూ ఉంటారు, నా జీవితం అంతా బాధలే, ఆనందం ఎక్కడా అని చెప్పేసి. కానీ ఇది నాన్న దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెబుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ఆయన నీ నోరును నవ్వుతో నింపును. అంటే నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, నీ గతం ఎలా ఉన్నా, నీ కష్టాలు ఎంత ఉన్నప్పటికీ కూడా నీ జీవితాన్ని మలుపు తిప్పగలడు అనే సత్యాన్ని ఈ రోజున నేను నీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. మన దేవుడు మన కన్నీళ్లను నవ్వులుగా మార్చువాడు. యోబు జీవితంలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు వచ్చాయి, అన్నీ కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తి సమస్తము కోల్పోయినప్పటికీ కూడా చివరికి ఏమైంది? దేవుడు అతని జీవితాన్ని తిరిగి ఆశీర్వదించాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. కన్నీళ్ళు తాత్కాలికం, నవ్వు అనేది దేవుని వరం. అందుకని బైబిల్లో మనం చదువుతాం, కీర్తనలు 30వ సంకీర్తన 5వ శరణములో, సాయంకాలమున ఏడుపు ఉండవచ్చు, ఉదయమున ఆనందము కలుగును అని చెప్పేసి. కాబట్టి దేవుని యొక్క నవ్వు ఎట్లాంటిది? అది శాశ్వతమైనది. లోకం ఇచ్చేటువంటి సంతోషం, నవ్వు ఎట్లా ఉంటుందంటే కొంతసేపు వరకు మాత్రమే. కానీ దేవుడిచ్చేటువంటి ఆనందం, నవ్వు అనేది శాశ్వతం అనే విషయాన్ని మనం గ్రహించాలి. మనుషులు నవ్విస్తారు ఎంతవరకు? కొంతసేపు వరకే. కానీ దేవుడు నవ్విస్తాడు జీవితాంతం. అందుకని యోహాను సువార్త 16:22లో మనం చదువుతూ ఉన్నప్పుడు, మీ ఆనందమును ఎవరును కూడా మీ నుండి తీసివేయలేరు అని దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుడిచ్చేటువంటి నవ్వు పరిస్థితుల పైన ఆధారపడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, విశ్వాసం నమ్మకం ఉన్న చోట నవ్వు వస్తుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. నీవు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు నీ హృదయంలో భయం అనేది తగ్గిపోద్ది. దాని స్థానంలో ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. నీ మనస్సు బాగుంటే నీ జీవితం బాగుంటుంది. నీలో ఆనందం ఉంటే నీ చుట్టూ కూడా వాతావరణం మారుతుందనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అందుకనే దేవుడు నీ అవమానాన్ని ఆనందంగా మార్చుతాడు. ఈరోజున నిన్ను ఎగతాళి చేస్తున్నటువంటి వారు, ఈరోజు నేను అవమానపరుస్తూ ఉంటూ ఉన్నారు, ఈ రోజున నిన్ను గేలి చేసి తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి వారు రేపు నీ నవ్వును చూసి ఆశ్చర్యపడతారు. ఆదికాండ గ్రంథం 21:6లో మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు నాకు నవ్వు కలుగజేసిన వినువారు నాతో కూడా నవ్వెదురు అని చెప్పేసి ఇక్కడ బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. శారాను చూసిన వారు అందరూ నవ్వారు, కానీ దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని చూచి వాళ్ళే ఆశ్చర్యపోయారు. అలాగైతే కనుక ఈరోజు దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. మనందరికీ ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేంటో తెలుసా? నేను నీ కన్నీళ్లను తుడుస్తాను, నేను నీ హృదయాన్ని ఆనందముతో నింపుతాను, నేను నీ నోటి నిండా నవ్వును కలగజేస్తాను. నీ బాధలు అనేవి శాశ్వతం కాదు, దేవుని యొక్క ఆనందం అనేది శాశ్వతం అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. అలాగైతే కనుక ఈరోజు నువ్వు ఈ రీతిగా ప్రార్థించగలవా? ప్రభువా, నా కన్నీళ్లను నవ్వులుగా మార్చు ప్రభువా, నా హృదయాన్ని ఆనందముతో నింపు ప్రభువా అని గనక నీవు ప్రార్థించగలిగినట్లయితే నీ నోటి నిండా ఆయన నీకు నవ్వు కలుగజేస్తాడు. నిజమైన ఆనందం కలుగజేయి ప్రభువా అని చెప్పేసి కనుక ప్రార్థించగలిగినట్లయితే, ఈ దినాన నీవు నమ్మగలిగినట్లయితే, విశ్వసించగలిగినట్లయితే నీ నోటి నిండా నవ్వు అనేది తప్పకుండా వస్తుంది అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా కృపగల దేవుడు ఈ దినపైక వాగ్దాన ప్రకారంగా ఆయన మీకు మీ నోటి నిండా నవ్వు కలుగజేయునుగాక. ఆమేన్.